Hello people, welcome back to my channel and also welcome back to one more beautiful vlog. So ee roju vlog lo manchi wall decor art aithe chupistanu. So without any delay, let's get into the video. సో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ తీసుకొని ఇలా రోల్స్లా చేసేసుకోవాలి. సో గమ్ అయితే స్టిక్ చేసేసుకోవాలి ఇలా మంచిగా రోల్స్లా చేసుకున్న తర్వాత. అండ్ ఈరోజు మనం చేయబోయే ఆర్ట్కి అయితే 9 రోల్స్ అయితే కావాలి. సో 9 రోల్స్ అయితే నేను చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకేలా ఉండేలాగా ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఈ రోల్స్ని. సో దట్ మనం చేయడానికి చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో స్టిక్ చేసేసుకోవాలి. యూజింగ్ గమ్ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఒక లేయర్ అంటించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానే ట్రయాంగిల్ డిఫరెంట్ యాంగిల్లో పెట్టి అంటించుకోవాలి. సో ట్రయాంగిల్ అయితే అయిపోయింది గైస్. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. సో డ్రై అయిన తర్వాత నేను గోల్డ్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను దీనికి. సో దట్ కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది. అండ్ ఆల్సో సమ్ గ్లిటర్స్ అయితే నేను యాడ్ చేశాను ఈ కలర్లో. సో ఇప్పుడైతే కలర్ వేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ మంచి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా లీఫ్ అయితే గీయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా 5 or 10 ఫ్లవర్స్ అయితే చేసుకొని కొన్ని లీవ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో చూపిస్తున్నట్టుగా ఈ ట్రయాంగిల్కి అంటించేస్తే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ అంటించుకోవాలి. మీకు నచ్చితే చాలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చేసి అంటించుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ 2 ఫ్లవర్స్ అయితే అంటిస్తున్నాను కార్నర్స్లో. అండ్ పైన కూడా ఇంకో ఫ్లవర్ అంటిస్తాను. సో దట్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఒక స్ట్రిప్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక డిజైన్లా చేసి అక్కడ అంటిస్తున్నాను.
సో పైన కూడా ఇప్పుడైతే ఫ్లవర్ అంటించేస్తున్నాను. అండ్ ఫ్లవర్ అంటించిన తర్వాత కొన్ని లీవ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి కూడా అంటించేస్తున్నాను. So this is final output guys. I hope you guys enjoyed my video. Stay tuned for my next vlog. Until then, keep subscribing, like, share, comment to my channel.